ఏర్పడి 50 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా స్వర్ణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత యూనియన్ ఏర్పడి 34 సంవత్సరాలు అయింది. ఈ 34 సంవత్సరాలు అయిన సందర్భంగా జనవరి 6వ తారీఖున అంటే రేపు దేశవ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్ల పరిధిలో ఐఫా జెండాలు ఆవిర్భావం చేయాలని చెప్పేసి అఖిల భారత యూనియన్ పిలిపించింది. మన రాష్ట్రంలో కూడా అంగన్వాడీ సెంటర్ పరిధిలో అట్లనే సెక్టార్ పరిధిలో ప్రాజెక్టు జిల్లా పరిధిలో అవకాశం ఉన్న అన్ని చోట్ల ఐఫా జెండాలని ఆవిష్కరణ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఐఫా ఈ 34 సంవత్సరాల్లో అనేక పోరాటాలు నిర్వహించింది. ఫలితంగా కొన్ని హక్కులను మనం సాధించుకున్నాం. అట్లనే రాబోయే కాలంలో కూడా మరింత పోరాటాలకి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలి. ప్రధానంగా అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి అట్లనే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీని గ్రాట్యుటీ అమలు చేయాలని అట్లనే ఈ ఐఎల్ఓ సిఫారసు ప్రకారం ప్రతి కార్మికుడికి కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి కనీసం పెన్షను 10,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి కోరాలి. అట్లనే ఈరోజు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి అని చెప్పేసి జీవో వెంటనే ఇవ్వాలని చెప్పేసి అట్లనే మన రాష్ట్రంలో అంగన్వాడీలకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈరోజు మట్టి ఖర్చులు జీవో ఇవ్వాలని అట్లనే అంగన్వాడీలకి ఈరోజు పని భారం పెరిగిన రకరకాల యాప్లు ఏదైతే ఉన్నాయో ఈ యాప్లన్నింటినీ కలిపి ఒక యాప్గా మార్చాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రాబోయే కాలంలో ఈ డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీలందరూ ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి కోరుతున్నాను. సుబ్బరామ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.